డబ్బు పరపతి ఉందని నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటూ నేను సాగు చేస్తున్న పొలంలో కొంత భాగాన్ని కూడా ఆక్రమించి నాకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ దళిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం ఐతురంపేట దళిత రైతు పత్తి పంట వేసి వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి నాకు ఇచ్చారంటూ సిద్ధు పోలిరెడ్డి రాత్రికి రాత్రే దున్నేసి కంచె పాతాడని అన్నాడు. తను ఆన్లైన్ చేసుకునే భూమిని సాగు చేసుకుంటావా, నీకు పొలమే లేకుండా చేస్తానంటూ గతంలో బెదిరింపులకు పాల్పడిన సిద్ధు పోలిరెడ్డి అతని కుమారుడు అనుకున్నట్టే 2 నెలలుగా పంట పొలానికి నీళ్లు పోకుండా చేసి ఈరోజు పూర్తిగా దున్నేసి కంచె పాతారని, నా పంట పొలానికి దారి లేకుండా చేశారని బాధిత దళిత రైతు నాగయ్య వాపోతున్నాడు. పొలం దగ్గరకు వస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారని దళిత రైతు నాగయ్య కన్నీటి పర్యంతమయ్యారు. పోరుమామిళ్లకు చెందిన సిద్ధు పోలిరెడ్డి మండలంలో సుమారు 10 ఎకరాల భూమిని కలిగి ఉన్నాడని, అతని కుమారుడు ఉన్నత ఉద్యోగి అని, స్థానికంగా లేకున్నా పేదలకు చెందాల్సిన డికెటి భూమి వారికి ఎలా కట్టబెట్టారు, రెవెన్యూ వారికే తెలియాలి అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ సమస్యపై రెవెన్యూ ఉన్నతాధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమి అవునా కాదా, అయితే ఎవరికి చెందుతుంది అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారా, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని సమస్యను సమస్యగానే మిగిలిపోయేలా చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ విషయమై ఎంఆర్ఓను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. నాది బి కోడూరు మండలం ఐతురంపేట గ్రామము. నేను దళిత కుటుంబానికి చెందిన పేద రైతును. నేను మా నాన్న ఇచ్చినటువంటి 72 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాను. నాకు 3 ఆడపిల్లలు. నాకు అదే జీవనాధారము. దానివల్ల నా పిల్లలను పోషించుకొని జీవనం చేస్తూ ఉన్నాను. ప్రస్తుతము పోలిరెడ్డి అనే రైతు నా పొలమును ఆక్రమించి దానిని పత్తి పైరు పంటను నాశనం చేసి దానిని పూర్తిగా సాగు లేకుండా చేసినాడు. మరియు ఆ యొక్క రైతుకు 10 ఎకరాల భూమి మరియు అతని కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్ అయినందువల్ల ఎంఆర్ఓలు పోలీసు వాళ్ళు వారి ఒత్తిడికి లోనై వారు దేనికి స్పందించడం లేదు. నాకు పూర్తిగా అన్యాయం చేసి నన్ను చాలా చిత్రహింసల పాలు చేస్తూ ఉన్నారు. మరియు నా యొక్క పత్తి పొలాన్ని 2 నెలల నుండి నీళ్లు కూడా పెట్టుకోనియకుండా చాలా ఇబ్బందుల పాలు చేసి నా పత్తి కూడా ఎండిపోయినది. మరియు మీరు నాకు అన్ని విధాలుగా ఆదుకొని నా కుటుంబాన్ని నాకు సహాయకారాలు అందించి ప్రభుత్వం ద్వారా నాకు అన్ని రకాల సహాయం అందించి నా వారికి పోలిరెడ్డి వారిని వారి వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని మరియు అన్ని రకాల ఇబ్బందులు ఉంది. మీరు దయచేసి అన్ని రకాలుగా నాకు సహకారాలు అందించగలరని, మరియు నేను 1640/1లో 2 ఎకరాల 20 సెంట్లు అన్నారు. అది మాకు తెలియదు. అది నేను 40 సెంట్లు వంకపురం సాగు చేసుకొని ఉన్నాను. ఆ సాగు చేసినందువరకు నువ్వు మళ్ళీ నా కొడక నువ్వు నా చేలేకి వస్తావా, నీకు భూమి లేకుండా చేస్తా చూడని నా యొక్క 1581/2లో నాది 72 సెంట్లను పత్తి పైరును పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేసి దానిని పూర్తిగా చేసి ఉన్నాడు. కావున మీరు నాకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహకారాలు అందించగలని ప్రభుత్వం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను.